మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధానేశం చూస్తే అమ్మక లోపం బిడ్డక శాపం జిల్లాలో గర్భిణీలు పోషకాహార లోపం రక్తహీనత కారణంగా అనారోగ్యం బారిన పడుతూ ఉన్నారు. నెలల నిండిన సమయంలో సరైన ఆహారం తీసుకోకపోవడంతో ప్రసవ సమయంలో అనంతరం తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. పుట్టే బిడ్డలు తక్కువ బరువు రక్తహీన లోపాలతో జన్మించడమే కాకుండా తల్లులు మృత్యువాత పడుతూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాలామృతం ఇతర పథకాల ద్వారా పోషకాహారం అందిస్తున్న అవగాహన లోపం అమల్లో అధికారుల నిర్లక్ష్యం వెరసి తల్లులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఏటాట జిల్లాలో పెరుగుతున్న మృతుల సంఖ్య ఈ పరిస్థితికి అద్దం పడుతూ ఉంది. ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిన అమ్మ మరణాన్ని ఆపలేకపోతూ ఉన్నారు. పోషకాహారం తిరగపోవడం వచ్చే రక్తహీనత కారణంగా ప్రసవ సమయంలో రక్తపోటు గుండె సమస్యలతో గర్భిణీలు ప్రసవ సమయంలో ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల గణాంకాలు ఎలా ఉంటే ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులు గిరిజన ప్రాంతాల్లో మాతృ మరణాలు వీటికి అదనం. అమ్మాయిలు చిన్నప్పటి నుంచే సానుకూల దృక్పథం అమలు పరుచుకోవాలి. ఆత్మస్థైర్యం పెంపొందించి విద్యలు నేర్చుకోవాలి. శారీరక మానసిక దృఢత్వం పెంచుకోవాలి. పుస్తక పఠనం వినోదం సంగీతం వంటి కార్యక్రమాలు చురుగ్గా పాల్గొనాలి. గర్భం దాల్చిన దగ్గర నుంచి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు తీసుకోవాలి. కేవలం మంచానికే పరిమితం కాకుండా వైద్యుల సూచనల మేరకు వ్యాయామాలు చేయాలి. పౌష్టికాహారం సమయానికి తినాలి. చరవానికి దూరంగా ఉండాలి. బాల్య వివాహాలు గర్భం దాల్చిన నుంచే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన లేకపోవడం, సరైన పోషకాహారం తీసుకోకపోవడం, భయపడడం, నొప్పులు తట్టుకోలేకపోవడం, సరైన నిద్ర లేక ఎత్తు బరువు లేకపోవడం, కౌమార దశ నుంచి ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించడం, ఊపకాయం, వివాహం వయసు దాటాక గర్భం దాల్చడం వంటి కారణాలు కావచ్చు. హై రిస్క్ కేసులు ముందుగా గుర్తించి సత్వర చికిత్స అందిస్తూ ఉన్నాం. కొన్ని చోట్ల ప్రమాదకర పరిస్థితి వచ్చే వరకు గర్భిణీల ఆసుపత్రులకు తేవడం లేదు. మరణాలపై ప్రతి 3 నెలలకు సమీక్ష నిర్వహిస్తూ ఉన్నాం. పిహెచ్సి వైద్యులకు సిబ్బందిని బాధ్యులను చేస్తూ ఉన్నాం. రక్తహీనతపై వైద్యులు దృష్టికి తెస్తే వారిని ప్రత్యేకంగా వాహనంలో ఆసుపత్రికి తీసుకువెళ్ళి మళ్ళీ చికిత్స అందించే వరకు ఇంటికి వరకు బాధ్యత తీసుకుంటున్నామని విజయనగరం డిఎంహెచ్ఓ జిఎంనారాయణ చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూస్తున్నాం అమ్మక లోపం బిడ్డక శాపం అంటూ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన గర్భిణీలు ఇక్కడ చూస్తున్నాం. ప్రధానంగా గర్భణం దాటిన తర్వాత అయితే మాత్రం ఇక్కడ ప్రధానమైన కారణాలు అయితే మాత్రం చిన్న వయసులోనే బాల్య వివాహాలు చేయడం అనేది ప్రధానమైన లోపం. ఎందుకంటే తల్లిదండ్రులు వారి యొక్క బాధ్యత తీరిపోతుందలే అని వయసు రాకముందులే చాలా వరకు అయితే మాత్రం పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు గర్భం దాల్చిన తర్వాత వాళ్ళ తల్లులు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్న కథనాలు వైనాలు మనం చూస్తూ ఉన్నాం. కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ గిరిజన ప్రాంతాల్లో కానీ ఇప్పటికీ కూడాను కనీసం అధికారులు నిర్లక్ష్యం వహించకపోతే అక్కడ పెళ్ళిళ్ళు ఏ విధంగా జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి అవగాహన సదస్సులు చెప్పవలసిన బాధ్యత కూడా ప్రభుత్వ అధికారులదే. అక్కడ ఆశా వర్కర్లు అక్కడ ఉన్న ఉన్నతాధికారులు వైద్య సిబ్బంది ఉన్నప్పటికీ కూడా చూసి చూడనట్టుగా తూతూ మంత్రంగా అక్కడ మనకెందుకులా పట్టించుకోకుండా వెళ్ళిపోవడం వల్లే చాలా వరకు పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. ఇందులో ఇక్కడ తల్లిదండ్రుల లోపమే కాదు, అక్కడ చదువుకునే విద్యావంతులు అక్కడ ఉన్నత అధికారులు అక్కడ వైద్య సిబ్బంది ఉన్నప్పటికీ కూడాను పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్లనే ఇలాంటి లోపాలు అనేది ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. గర్భం దాల్చిన తర్వాత పౌష్టికాహారము తీసుకోవాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ కూడాను ఇస్తున్న పౌష్టికాహారం కూడాను పూర్తి క్షేత్రస్థాయిలో అయితే మాత్రం గర్భిణీలకు వెళ్ళడం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంతవరకు వాళ్ళు ఎప్పుడు నుండి గర్భం దాల్చారు, వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి, వాళ్ళు ఒక ఎన్ని కిలోల బరువు అక్కడ తల్లి లోపల ఉన్న బిడ్డ ఎంతవరకు ఉన్నారు, పూర్తిగా ఇవన్నీ అనాధికారికంగా లెక్కలు అనేది అక్కడ కట్టుకుంటూ అక్కడ ఎందుకు వెళ్తూ ఉన్నారో గ్రామీణ ప్రాంతాల్లో అయితే మాత్రము అధికారులు అనేది వైద్య సిబ్బంది ఆశా వర్కర్లు అవనియండి అక్కడ ఏఎన్ఎంలు అవనియండి ఎవరు కూడాను పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉంటే ఇలాంటివన్నీ కూడా మాతృ మరణాలు ఆపవచ్చు అన్నట్టుగా ఇక్కడ మనం తెలుస్తూ ఉంది. అలాగే ఒకసారి విజయనగరంలోని రేగడి సంతగడ్డి మండలంలోని ప్రధానాంశం చూద్దాం. సాగునీరు కరువై షట్టర్లు పాడై రేగడి సంతగడ్డి మండలంలోని 11,600 ఎకరాలకు సాగునీరు అందించేందుకు సాయన్న గడ్డ అనుసంధాన కాలువలపై గతంలో ఏర్పాటు చేసిన షట్టర్లు తుప్పుపట్టి శిథిల వ్యవస్థకు చేరాయి. రేగడి మండలంలో సంఖ్యల వద్ద నాగావళి సమీపంలో 5 షట్టర్లు ఏర్పాటు చేశారు. వరద సమయంలో చప్టాతో పాటు షట్టర్లు ఎత్తివేస్తే మిగులు నీరు చిట్టుగడ్డలు పడి నాగావళికి చేరుతుంది. కానీ 2 షట్టర్లు బాగోగా లేకపోవడంతో నీరు నిత్యం నాగావళిలోకి వెళ్ళిపోతుంది. సంఖ్యల సమీపంలో ఉన్న పెద్ద కొన్ని షట్టర్లు సక్రమంగా లేక సుమారు 850 ఎకరాలకు సాగునీరు అందని పరిస్థితి. ఆడవరం వద్ద ఉన్న దెబ్బ కాలువ కోస కాలువ కలింగబట్టి ద్వారా 260 ఎకరాలకు సాగునీరు అందాలి. షట్టర్లు లేకపోవడంతో రైతుల కర్రలతో నీరు నిలిపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొత్త వాటికి ప్రతిపాదించిన మంజూరు కాలేదు. ఖరీఫ్ ముందైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నారు. ఇది మనం చూస్తున్నాం రేగడి సంతగడ్డి మండలంలోని కొన్ని వందల వేల ఎకరాలకు ఇక్కడ ఈ షట్టర్లు పాడైపోయింది, సాగునీరు కరువైపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం.
పెద్ద పునవద్ద అధ్వానంగా షట్టర్లో ఉంది. ఇది సాయన్న గెడ్డ ఆడవరం వద్ద పాడైన దెబ్బలపూడి పూనగట్టు షట్టర్. ఇప్పటికీ కూడాను అంటే వర్షం వచ్చిన తర్వాత పూర్తిగా నదుల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నాయి. కనీసం అక్కడ షట్టర్లు అనేవి పూర్తిగా పాడైపోవడంతో ఖరీఫ్ పంటల్లో రైతన్నలు వచ్చే నీరును అక్కడ ఆయకట్టుదారులందరూ కూడా ఉండకపోవడంతో నీరంతా కూడా వృధాగా పోవడంతో ఖరీఫ్ పంటల్లో అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా సరే ఈ షట్టర్లన్నీ కూడా బాగు చేయండి అని అక్కడ ఆయకట్టు రైతులైతే మాత్రం చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడాను ఖరీఫ్ పంట చూస్తే కొద్ది ఇంకో నెల రోజుల్లోనే ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది సీజన్. ఎప్పటికీ కూడాను పూర్తిగా పాడైపోవడంతో ఇక్కడ నీరు నిలవదు. ఈ షట్టర్లన్నీ కూడా పూర్తిగా ఇక్కడ మనం చూస్తున్నాం పెద్ద పెద్ద హోల్తో మొత్తం కూడా రంధ్రాల మధ్య ఉంది. ఈ నీరంతా వచ్చే వరదంతో కూడాను క్రమీపంగా కూడాను నదుల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది, వృధాగా పోతూ ఉందని ఆయకట్ట రైతులైతే మాత్రం చెప్తూ ఉన్నారు. అధికారులు ఎప్పటికైనా అప్రమత్తమయ్యి తూతూ మాత్రంగా కాకుండా ఒక తాత్కాలికమైన పనులైనా చేసి ఇప్పుడు రాబోతున్న ఖరీఫ్ పంటలకైతే మాత్రము నీరుకి ఇబ్బంది లేకుండా చూడాలి అన్నట్టుగా ఇక్కడ ఈ ప్రధాన విషయం మనం తెలుస్తూ ఉంది. అలాగే విజయనగరంలోని ఒక ప్రధాన విషయం చూద్దాం. ఈ శ్రమతో కార్మికులకు భరోసా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత కార్మికుల సంక్షేమానికి ఈ శ్రమ పథకాన్ని తీసుకువచ్చాయి. దీని పరిధిలోనికి వ్యవసాయ, ఆశా, వలస కార్మికులు, ఇళ్లలో దుకాణాలు పనిచేసేవారు, కొరియర్ బాయ్స్, తోపుడు బండి వర్తకులు, మత్స్యకారులు, పాల వ్యాపారం, చేతి వృత్తులు, భవన నిర్మాణ తదితర రంగాల్లోనికి కార్మికులు ఈ పథకం ద్వారా ఆర్థిక భరోసా కల్పించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఉచితంగా నమోదు చేసుకుంటే అధికారికంగా కార్డులు ఇస్తారు. ఆధార్ కార్డు మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం యూఏఎన్ నెంబర్తో ఈ శ్రమ కార్డును జారీ చేస్తుంది. ఒకసారి కార్డు పొందితే జీవితాంతం ఉపయోగంలోకి రానుంది. గత ప్రభుత్వం కొంతవరకే నమోదు చేసిన మిగిలిన 3,29,297 కార్డు లక్ష్యాన్ని పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ శ్రమ కార్డు ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవగాహన లేకపోవడంతో నమోదుకు ముందుకు రావడం లేదు. వీరికి 2 లక్షల వరకు ఉచిత బీమా సౌకర్యం ఉంటుంది. ప్రమాదవశాత్తు అంగవైకల్యం సంభవిస్తే గరిష్టంగా 1,00,000 సాయం చేస్తారు. నిరుద్యోగులు నమోదు చేసిన సమయంలో ఇచ్చిన ఈమెయిల్, చరవాణి నెంబర్కు నేరుగా కొలువుల సమాచారం కూడా వస్తూ ఉంటుంది. జిల్లాలో అసంఘటిత రంగాల్లో 8 లక్షల మంది పనిచేస్తున్నట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి. వీరు నమోదుకు మండలాలు, జిల్లా కేంద్రాలు ప్రత్యేక శిబిరాలు చేయగా ఇప్పటి వరకు 4,70,703 మంది మాత్రమే నమోదయ్యారు. 2021లో 1,94,416 మంది, 2022లో 2,63,924, 2023లో 6,637, 2024లో 1,320. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 4,400 వరకు నమోదు చేయాలి. ఇంకా 3,29,297 కార్డులకు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారు, ఈఎస్ఐ, ఈపీఎఫ్, ఆదాయ పన్ను చెల్లిస్తున్న అనర్హులు, ఆధార్ కార్డు ఉండి 16 నుంచి 59 లోపు వారు ఉచితంగా సభ్యత్వం పొందవచ్చు. సాంకేతికపై అవగాహన ఉన్నవారు నేరుగా కంప్యూటర్లు, చరవాణిలో ఈ శ్రమ వెబ్సైట్లో సెల్ఫ్ రిజిస్టర్ చేసుకునే సౌలభ్యం ఉంది. అలా రాని వారు గ్రామ వార్డు సచివాలయాలకు కార్మికుల శాఖ ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఈ ఏడాది గుర్తించిన అసంఘటిత కార్మికులు నమోదు పూర్తి చేసి ఈ శ్రమ కార్డులు జారీ చేస్తాం. దీనివల్ల అందే ప్రయోజనాలపై ఎప్పటికీ అవగాహన కల్పిస్తూ ఉన్నామని ఇక్కడ కార్మిక శాఖ DCL ప్రసాద్ చెప్తూ ఉన్నారు. అయితే ఈ శ్రమతో కార్మికులకు భరోసా అని చెప్తూ ఉన్నారు. ఇది వలస కార్మికులు, ఇళ్లలో, దుకాణాల్లో, వర్తకులు, చిన్న పెద్ద అని తేడా లేకుండా అంటే ప్రభుత్వ ఉద్యోగ రంగాల్లో అయితే మాత్రం పనిచేసేవారు కాకుండా నిత్యం కూడాను కష్టాల్లోని కార్మికులకు అయితే మాత్రము ఈ కార్డు అనేది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి కార్మికులకు భరోసాగా ఉంటుంది. ఇటీవల భోగాపురం ఉపాధి వేతనదారులకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. అయితే వాస్తవంగా ఈ యొక్క కార్డు యొక్క ప్రయోజనం అనేది, ఈ శ్రమ కార్డు యొక్క ప్రయోజనం అనేది పూర్తిగా గ్రామ స్థాయిలో ఇప్పటి వరకు కూడా తెలియదు. ఎందుకనంటే గ్రామ స్థాయిలో అనేక మంది సచివాలయాల అక్కడ అధికారులు ఉంటారు. ఏపీఎం, ఏపీఓ, మండల అధికారులు, గ్రామ స్థాయి అధికారులు, వీళ్ళందరూ కూడా తూతూ మంత్రంగానే అసలు ప్రభుత్వం నుంచి ఏ యొక్క పథకాలు వస్తున్నాయి, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయి, ఇంత కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నుండి చెప్తున్నప్పటికీ కూడాను పూర్తి క్షేత్రస్థాయిలో ప్రజలకి ఎందుకు అర్థం కావడం లేదంటే కేవలం అక్కడ చెప్పేవారు లేకే, అక్కడ లోపం వల్లనే అక్కడ జరుగుతుంది. ఈ శ్రమ కార్డు ఇక్కడ ఉపయోగించుకోవడం వల్ల ఎంతో లాభం ఉంది. ఎందుకనంటే అక్కడ ఏదైనా సరే ఏదైనా జరగని ఘటన జరుగుతున్నప్పుడు దీని ప్రభుత్వం నుంచి వస్తున్న యొక్క లబ్ధిదారులు కూడా కోల్పోతున్నామని ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడాను కనీసం గ్రామ స్థాయిలో వరకు ప్రజలకైతే పూర్తి స్థాయిలో తెలియకపోవడం వల్ల ఈ లోపం లభిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ శ్రమ కార్మికులకైతే మాత్రం భరోసా ఉంటుంది. కాబట్టి ఈ కూరగాయలు, పళ్ళ బండ్లు, పాల వ్యాపారస్తులు, షావుకారులు, చిన్న వ్యాపారస్తులు ఎవరైనా సరే గ్రామ సచివాలయ వార్డులకు వెళ్ళండి. అక్కడేమో
ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి గ్రామ సచివాలయంలో కార్మికుల శాఖ ద్వారా నమోదు చేసుకోవచ్చు అన్నట్టుగా మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఎప్పటికైనా సరే ఈ శ్రమతో కార్మికులకు భరోసా కలుగుతుందనే విషయాన్ని అయితే మాత్రం చెప్పవలసిన బాధ్యత కూడా మనకు ఉంది. అలాగే ఒక్కసారి రేగుల్లో మనం చూద్దాం. మనబడి మన భవిష్యత్తు 310 పాఠశాలకు 4.43 కోట్లు. మనబడి మన భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం జిల్లాలో 310 పాఠశాలకు 4.43 కోట్లు కేటాయించింది. ఆయా నిధులను ఇప్పటికే పాఠశాల ఖాతాలకు జమ చేశారు. అర్ధాంతరంగా నిలిచిన కొన్ని నిర్మాణాలు పూర్తిగా వీటిని వినియోగించేందుకే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వెలువడితే తదుపరి చర్యలు చేపట్టనున్నారు. మార్చి నెలాఖరులో పూర్తిగా హడావుడిగా నిధులు కేటాయించడంతో అవసరం లేని పాఠశాలతో పాటు ఒకే బడికి 2 సార్లు జమ చేశారని సంబంధిత అధికారులు చెప్తూ ఉన్నారు. వేసవి సెలవులు ముగియంతో లక్ష్యం మేరకే సేవలు పూర్తి చేయాల్సి ఉంటుందని అంటున్నారు. పాఠశాలలో అరకొర పనులు మిగిలి ఉన్న చోట ఈ నిధులు ఉపయోగించి పూర్తి చేస్తే ఆయా భవనాలకు వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే మార్గదర్శకాలు వస్తాయి. అవసరం లేని చోట జమైన నిధులు వేరే చోటకు మళ్లించేందుకు చర్యలు చేపడతాం. మండల స్థాయిలోని విద్యాశాఖ అధికారులకు సూచనలు ఇచ్చి పనులు పూర్తయ్యేలా చూస్తామని డిఈఓ పాణిక్యనాయుడు చెప్తూ ఉన్నారు. పూర్తిగానే అమ్మకండి జడ్పీ ఉన్నత పాఠశాల అదనపు భవనం కూడా మనం చూస్తూ ఉన్నాం. మన బడి మన భవిష్యత్తుకి అయితే నిధులు అయితే మాత్రం జమ అయ్యాయి. అయితే క్షేత్రస్థాయిలో నిజంగా ప్రతి ఒక్క గ్రామాల్లో ప్రతి ఒక్క స్కూల్లో కూడాను చాలా వరకు అయితే మాత్రం అర్ధాంతరంగా అసలు పూర్తిగా అసలు ప్రభుత్వం బడులేనా అన్నట్టుగా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వాటి యొక్క నిధులు పిల్లలకి వాళ్ళ భవిష్యత్తుకి ఏ విధంగా ఉపయోగపడతాయో అవంతా కూడాను జమ అయ్యి పూర్తి స్థాయిలో వెళ్తే అక్కడ చాలా వరకు అయితే మనబడి మన భవిష్యత్తు నిధులు అయితే జమ అవుతూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఎప్పటికైనా సరే మార్గదర్శనం ఇచ్చిన తర్వాత పిల్లలకైతే మాత్రం క్షేత్రస్థాయిలో ఉపయోగపడినట్టుగా చూడవలసిన బాధ్యత కూడా ఉంది. అలాగే ఒకసారి విజయనగరం విద్యాభాగం చూద్దాం. IIIT కోర్సు ప్రవేశాలకు IIITలు పిలుస్తూ ఉన్నాయి. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా 6 ఏళ్ల సమీకృతి బీటెక్ కోర్సులో నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు. ఉమ్మడి జిల్లా నుంచి ఏటా పోటీకి ఎక్కువగానే ఉంటుంది. సగటు 4,000 మందికి బరిలో నిలుస్తూ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలు చదివే వరకు వెసులుబాటు సూచి కింద 4% మార్కులు అదనంగా కేటాయించడంతో లబ్ధి కలుగుతూ ఉంది. 10వ తరగతిలో వచ్చిన మార్కులకు 24 చొప్పున కలుపునున్నారు. తర్వాత ప్రైవేటు వారితో కలిపి రిజర్వేషన్ మెరిట్ ప్రతిభల సీట్లు కేటాయిస్తారు. ఈ ఏడాది స్థానికంగా ఉన్న విద్యార్థులకు మంచి ఫలితాలు సాధించే ఎక్కువ మందికి అవకాశం దక్కనుంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం IIITలు పిలుస్తూ ఉన్నాయి అని అంటూ ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో ఎప్పటికే కానీ విద్యార్థులు ప్రోత్సహిస్తే వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుకు పునాదులు చిన్నప్పటి నుండే ప్రభుత్వ పాఠశాల మెరుగైన విద్య అనేది పిల్లలకి అందగలిగితే ఇలాంటిది యొక్క ఉపాధి అవకాశాలు అనేది ఇలాంటివి IIITలో ఇక్కడ వాళ్ళు ఒక విద్యావంతులుగా తయారు చేయవలసింది ప్రభుత్వ పాఠశాలలే. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఉన్నత ప్రామాణిక విద్యను పురోగతికి మాత్రము ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. అయితే ఎప్పటికే సాధించారు కాబట్టి వాళ్ళ పాఠశాలలో కూడాను IIITలు పిలుస్తూ ఉన్నాయి. మార్కుల ఆధారంతో కూడా చాలా మంది విద్యార్థులు ఈ సంవత్సరం IIITలో కూడా ప్రభుత్వ స్కూల్ నుండి వచ్చే వారు ఎక్కువ సంఖ్య కూడా ఉంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.